ఇప్పటికైనా నీ కోసంనే కష్టపడతానయ్యా. నోరు తెరిచి ఒక తీర్మానంగా ప్రభువులు చెప్తావా? ఇప్పటికైనా నీ కోసంనే కష్టపడతానయ్యా. నాకున్నదంతా నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం, నన్ను చూజవని. నోరు తెరిస్తావా? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా ఇప్పటికైనా నీ కోసంనే కష్టపడతానయ్యా. ఇప్పటికైనా నీ కోసంనే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే. ఏం చేశానయ్యా నీ కోసం, ఏం మోసానయ్యా నీ కోసం. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, బ్రతుకు నింపావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం, నన్ను చూజవని. నోరు తెరిస్తావా? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా ఇప్పటికైనా నీ కోసంనే కష్టపడతానయ్యా. ఇప్పటికైనా నీ కోసంనే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే. ఏం చేశానయ్యా నీ కోసం, ఏం మోసానయ్యా నీ కోసం. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, బ్రతుకు నింపావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, బ్రతుకు నింపావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నేనే కనబడిచానా, ఎన్ని ఇచ్చినా నిన్నేనే కనబడిచానా. ఉన్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తాను. ఉన్నవన్నీ నీ పనిలోనే. ఏం చేశానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం. ఒప్పుకో దేవునితో, అయ్యా ఏం చేశానయ్యా నీ కోసం. ఏం చేశానయ్యా. ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా. నోరు తెరిచి ప్రభువా పరిచయంలో ఉండాలి. సంఘం కొరకు, మందిరం కోసం, సేవ కోసం, నీ రాజ్యం కోసం నేను మౌనంగా ఉండిపోను, వచ్చి వెళ్ళిపోయేవాడిగా ఉండాలి. ఇప్పటికైనా నీ కోసమే, నీ కోసమే కష్టపడతానయ్యా.
ఒకే ఒక పేరు, ఒకే ఒక శరణం, యేసయ్యా. చాలా సమయాలు చేసుకున్నాను, చాలా తప్పుగా చేశాను, వ్యర్థమైన కాలం గడిపేశాను. సరి చేసుకో, నాకు అవకాశం ఇచ్చావయ్యా, నాతో సూటిగా మాట్లాడావు ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. ఏం చేశాయా యేసయ్యా, ప్రాణం ఇవ్వాల్సిన వాటికి కదా నేను కనీసం సమయం ఇవ్వలేకపోతే, కొంత ధనాన్ని రాజ్యానికి ఇవ్వలేకపోతే, నీ పని కోసం ప్రయాసపడకపోతే ఎలాగా? నాతో మాట్లాడావు, నాకు ఇచ్చిన ప్రతి తలాంతుల గురించి, ఇచ్చిన అవకాశం గురించి లెక్క అడుగుతావు రేపొద్దున. నన్ను కరుణించయ్యా. ఎంతమంది రాత్రి దేవుని వాక్యానికి లోబట్టకి ఇష్టపడతారు? ఒక మంచి తీర్మానం చేసుకున్నారా? అప్పగించుకున్నారా? అలవాటుగా చేతులు ఎత్తడం మాత్రమేనా? వద్దు, అలవాటుగా చేతులు ఎత్తడం కాదు. చక్కగా ఓ సరైన తీర్మానం నీకు కలిగితే, వ్యర్థం చేసిన కాలాన్ని బట్టి, వ్యర్థం చేసిన అవకాశాలను బట్టి పశ్చాత్తాపం కలిగితే, మీ రెండు చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలోకి తీర్మానించి, ఇక మీద చేస్తాను ప్రభువా, ఇక మీద చేయను ప్రభువా, ఏదో తీర్మానం చేయి. ఒక్క నిమిషం అందరూ ఆగకుండా గట్టిగా తీర్మానం ప్రార్థన చేయండి. ఇంతవరకు దైవజనుల్ని ప్రభు ప్రతిష్ఠించుకుని, అభిషేకించుకుని, మనతో అతి స్పష్టంగా ఒక అవకాశాన్ని ప్రభు మనకిస్తున్నట్లుగా ఉంది. ఒకవేళ ఏమీ చేయలేకపోయాను ప్రభు, ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తాను, మంచి అవకాశం ఇచ్చావు, నేను చేస్తాను ప్రభు, నువ్వు నాకెంతో చేసావు, నీకు తిరిగి నేను అప్పగించవలసిన సమయం వచ్చిందని తీర్మానం చేసుకుంటే, మరలా ఇంకొక సభ అంటూ మనకుందో లేదో మనకు తెలీదు. ఒకవేళ ఉంటే ప్రభు కొరకు బ్రతుకుదాం, లేదా ఇప్పుడే మన జీవితాన్ని సమర్పించుకొని ప్రభు కొరకు బ్రతకడానికి ఒక తీర్మానంతో, నిజంగా అనారోగ్యంగా ఉన్న, బలహీనంగా ఉన్న దైవజనులు ఒక గంటన్నర చక్కటి వర్తమానంతో దేవుడు మన ప్రాంతాన్ని దర్శించాడు. ప్రియ దైవజనులారా, దైవ బిడ్డలారా, ఈ సభలు మనందరి కొరకు, మా కొరకు ఒక్కరికే కాదు, మన ప్రాంతం కొరకు ప్రభు ఇచ్చిన